రాజకీయ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా జనం కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే ఎవరికైనా నమస్కారాలు చేయాలి కదా. మనం ఉన్నదే అంది కదా రాజకీయాల్లో. రాజకీయాలు దేనికుంటాం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మెరుగైన జీవన ప్రమాణాలు సృష్టించడం కోసం, అధికారం కావాలని కొట్లాడేటోళ్ళం, ప్రజల పక్షాలను నిలబడేటోళ్ళం. అధికారం వచ్చినా ప్రజల పక్షమే, అధికారం రాకపోయినా ప్రజల పక్షాలను నిలబడడానికి చేసే ప్రయత్నాలే రాజకీయాలు. ఇందులో ఎక్కడ కూడా తేడా లేదు. చాలా అదృష్టవంతుని ఈ భావాలతోటి గత 4.5 దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో చూస్తున్నాను. ఉన్నానని చెప్తే బాగుండదేమో, చూస్తున్నాను. సరే, ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, ప్రజల కార్యక్రమాలు చేపడతారు, చెప్పింది ఏం చేశారు, చెప్పంది ఏం చేశారు అనే వివరణ అదొక అంశం. కానీ వెంటనే పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం సమీక్షిస్తున్నదా, ఆలోచిస్తున్నదా, నష్టం రాకుండా ఉంటున్నదా, చేస్తున్నారా, ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకు అనేది బాధాతప్త హృదయంతో ఇంతో అంతో కొంత తెలిసినవాడిగా కాదు, సారీ, నేను తెలుసుకున్నది కూడా పూర్తి కాదు, నేనంటే బాగుండదు. అయితే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిన్నెవరో మంత్రులు వచ్చారట కదా ఇక్కడ ఈ పట్టణానికి. వస్తూనే ఉంటారు, ఎవరైనా వస్తారు, దాన్నే ఉంది. కానీ ఏ మంత్రులైనా, ఏ ప్రభుత్వమైనా ఎవరైనా తిరుగుతారు కదా, ప్రజల దగ్గరికి పోతారు కదా, కార్యక్రమాలు చేస్తారు కదా, దాన్ని తప్పుకోవటం కదా. కానీ 3-4 విషయాలు ఉన్నాయి. ఏదో రబీలో 1,27,000, 1,37,000 ఏదో టన్నులు పండినాయి, చరిత్ర సృష్టించామనే మాట ప్రభుత్వ పెద్దలు, అధికారులు కాదు, మంత్రులు చెప్తున్నారు. చాలా సంతోషం, కాదంటమా. కానీ నా ప్రశ్న ఇక్కడ, మీరు ఈ 16 మాసాలలో ఏం చేస్తే ఈ ఉత్పత్తి వచ్చిందో చెప్పగలుగుతారా? గతంలో ఉన్నదానికంటే, గత పరిస్థితుల కంటే, గతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఈ సంవత్సరం ఈ యాసంగి కోసం ఇంకా కొత్తగా ఏమైనా సృష్టించి కొత్తగా ఆయకట్టు తీసుకొచ్చారా? సమాధానం చెప్తారా? అటువంటప్పుడు మీరు ఏ పద్ధతిలో మా ప్రభుత్వంలో రికార్డు సృష్టించామనే మాట చెప్తున్నారు? ఏదైనా విధి విధానాలు మారాలి, అవకాశాలు మెరుగు కావాలి, విస్తీర్ణం పెరగాలి, విస్తీర్ణానికి తగ్గట్టుగా నీళ్లు సరఫరా చేయాలి, అంతే కదా. ఈ 4టికి తప్ప పంట ఊరికే చిటికలేస్తే అవుతుంది కాదు కదా, ఈలను కొడితే అవుతుంది. అవుతుందా? అయితే ఎప్పుడో కొడుతురు 40 ఏళ్ళనే. అందుకోసం ఇది ఏదో క్రెడిట్ తీసుకోవడానికి చేసిన ఎత్తుగడలు తప్ప వాస్తవంగా ఏం చేయలేదు. ఓకే, ఇది చేయకపోయింది. కానీ ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నీరు సరఫరా చేయగలుగుతున్నారా? మీరు వైఫల్యం చెందలేదా? ఈ మాట మీకు ఇంతవరకు ఎవరు చెప్పలే. ఎందుకు తెలుసా? నేను దేవాదాయ గురించి ఏదో మాట్లాడాను. ఒక పేపర్లో ఆయన మంత్రి మరి ఇంకెవరో మాట్లాడింది. మరి నేను ఎందుకు బాగుండదు కదా, ఏదో 6 లక్షలకి ఎకరాలకి. ఈ 2 నెలలు చేస్తామని సంతోషం చేస్తే. కానీ ప్రాజెక్టు యొక్క లక్ష్యం, ప్రాజెక్టు యొక్క విస్తీర్ణం తెలియకుండా మాట్లాడే నాయకులు, మంత్రులు, బాధ్యతాయుతమైన నాయకులు మాట్లాడితే ఏమనుకోవాలి? అసలు ఆ ప్రాజెక్టులో ఎన్ని ఎకరాలకు ఇద్దాం అనుకున్నాం? ఉందా మీ దగ్గర డేటా? మీకు అర్థమైందా? మీరు చూశారా? కానీ 6 లక్షలు వేశారు. ఒక ఏదో జనం వింటారు కదా, ఏమున్నది చెప్తే. సరే, ఎవరో రాస్తారు, మీరు చెప్పింది రాక తప్పదు కదా. మీరు మీ దగ్గర ఏముంది? ఏం లేదు కదా. ఓకే, 6 లక్షలు పోనీ, 6 లక్షలకి ఇస్తాడు అనుకుందాం, ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాడు అనుకుందాం. ఇక పోతే ఈ సంవత్సరం అవసరమైన నీళ్లు సరఫరా చేశారా? పంటలు ఎందుకు ఎండిపోయినాయి? దేవాదుల్లో సమ్మక్క సారక్క జలాశయం నుంచి, ప్రాజెక్ట్ నుంచి కిందికి నీళ్ళు ఎన్నిపోయినాయో తెలుసా? మీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా?
మీరు డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా రికార్డు తీసుకొని మాట్లాడుతున్నారా? దురదృష్టం. పోయిన రబీలో అప్పుడు కూడా సమస్య అయింది, నీళ్లు లేవని. 24 టీఎంసీల నీళ్లు రబీ కాలంలో అవసరమైనప్పుడు ఎత్తిపోసుకునే విధంగా అవకాశం ఉన్నా కానీ గత సంవత్సరం జనవరిలో నీళ్లు పంపు చేయలేదు. 24 టీఎంసీల నీళ్లు వృధాగా పోయినాయి. అవునా? ఏది దేవాదుల చట్టం. ఇక ఈ సంవత్సరం ఏమయ్యా, సిగ్గుచేటు కదా, మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, బాగా తిరుగుతున్నారు, బాగా చెప్తున్నారు. 3 ఫేజులు ఏదో మొన్న ఏదో 3వ ఫేజు ఇక్కడ టన్నెల్ దగ్గర ఏదో పంప్ ఆన్ చేస్తే పాపం మళ్ళీ 3 రోజుల దాకా ఉండి తర్వాత 3వ రోజు 4వ రోజు పోతే మళ్ళీ సరే, ఇవన్నీ మామూలు అవుతాయి. ఇప్పుడు ట్రయల్ రన్స్, ఎక్స్పెరిమెంట్స్, పనులు కొంత ఇబ్బందులు అవుతాయి. చేస్తుంటేనే తెలుస్తుంది, చేయకపోతే ఏం తెలుస్తుంది? చేస్తే తప్పు అయితే తప్పు పట్టాలా మిమ్మల్ని? కాదు కదా. ఓకే, చేస్తున్నప్పుడే తప్పులు అవుతాయి, పొరపాట్లు జరుగుతాయి. చేయకపోతే అంత మంచిగానే కదా. అంత నీచ స్థాయికి దిగినవాడు పొన్నాళ్ళు లక్ష్మే కాదు ఆరోపణ చేయడానికి. కానీ ఇవాళ 3 ఫేజులలో ఎన్ని ఫోజుల మీటర్లు నడుస్తున్నాయా ఈరోజు? ఫేజ్ 1 పనిచేస్తలేదు, ఫేజ్ 2 పనిచేస్తలేదు, ఫేజ్ 3 పనిచేస్తలేదు. అంటే 3 ఫేజులలో ఒకటే ఫేజ్ నీళ్ళు వాడుతున్నాం ఇవాళ పంపు. మిగతా పంపులు ఎందుకు స్టార్ట్ చేస్తలేవు? దేవాదుల్లో మొత్తం కెపాసిటీ 38 టీఎంసీల నీళ్లు సరఫరా చేసే వ్యవస్థ ఆల్రెడీ సృష్టించబడింది, ఇవాళ కొత్త కాదు. కానీ ఈ సంవత్సరం మీరు ఎంత ఇచ్చారా? నీళ్లు తక్కువ ఉన్నాయి అంటే 17-18 టీఎంసీల నీళ్ళు కూడా లేదు. అంటే 40% కెపాసిటీని కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీ మంత్రివర్గం కానీ, మీ వ్యవస్థ కానీ, మీరు కానీ సమీక్షలు చేయకుండా జనాన్ని మోసం చేస్తారా? ఉన్నది వాడుకోవట్లా, మళ్ళీ ఏదో బాగా పెరిగిందట పంట, వీళ్ళ ముఖాలు చూసి పెరిగింది పంట. ఇది ఎంత బాధతో అంటున్నాను. ఎందుకు చేయకూడదు? ఓకే, ఇంకా లోకల్గా ఎన్నో విషయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు మా ఏరియాకి కావాలని అంటారు. అయినంత మాత్రాన మొత్తం జనానికి అక్కడికి వచ్చే పనిని పండబెట్టి కొన్ని మోటార్లు ఇంటేక్ నుంచి తీసుకొచ్చి ఎక్కడో ఒక ఎమ్మెల్యే, తనకు కావాల్సిన ఎమ్మెల్యేకు ఆ ఏరియాలో 50 ఎకరాలు అంటే 10,000 ఎకరాలు 5,000 ఎకరాలకు నీళ్ళు కావాలని అక్కడ మోటార్లు బంద్ చేసి ఆ మోటార్లను బిక్కొచ్చి ఇక్కడ పెడతారా? ఇది నేనే ఒక్క మాట కూడా పొరపాటు కాదు, తప్పు కాదు, యథార్థం. ఇది పరీక్షించాలి, ఇది చేయాలి. ఇకపోతే మనకు ఇది దేవాదులది అంతే కదా. దేవాదుల ఇలా ఏ ఒక్క చెరువులో నీళ్ళున్నాయా? మొదటి నుంచి పంపు చేసుకుంటూ ఉంటే, వర్షాకాలంలో కూడా పంపు చేసే పరిస్థితులు ఉంటే, నీళ్లు నిండి వచ్చేటి అయినా పంపు చేసిన అయినా తీసి ఉన్న చెరువులు కుంటలన్నీ నింపుకుంటే బాగుండేదా లేదా? చెరువులో కుంటలు నింపడానికి కూడా నీళ్లు పంపు చేస్తేనే కదా వచ్చేది. మరి మీరు ఇంత తక్కువ నీళ్ళు ఎందుకు పంపు చేస్తున్నారు? ఆలోచించిందా? ఏమన్నా ఉంటే కదా ఆలోచించాడు, దృష్టి పెడితే కదా, దాని మీద ధ్యాస ఉంటే కదా, రైతుల మీద, వ్యవసాయం మీద ఏమైనా అవగాహన పెంచుకుంటే తప్ప అవుతుందా? అంతేకాదు, ఇవాళ ఇది ఉన్నది కదా ఎల్లంపల్లి ఈజ్ ది హబ్ ఆఫ్ గోదావరి వాటర్. అది మొదలే అందులో తీసుకొచ్చినాము, తర్వాత వాడుతున్నాం. దాని కింద రిజర్వాయర్లు వచ్చినాయి. సరే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీని కెపాసిటీ బాగా పెంచాలని పెంచేసాడు. మల్లన్న సాగర్ది 50 టీఎంసీలు, ఇది అది. ఎంత కెపాసిటీ పెంచామో తెలుసా? మిడ్ మానేర్ నుంచి కింది వరకు గతంలో 40-44 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు 147 టీఎంసీల కెపాసిటీ, రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది. ఓకే, వర్షాకాలంలో కొద్దిగా నీళ్ళు వస్తాయేమో అని మన మిడ్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, మిగతా వాటికి కానీ ఎంతో జాలు వస్తుంది కదా, వాగులు వస్తాయి కదా, ఆ నీళ్ళు వస్తాయి. కానీ ఆ నీళ్ళతోటి నిండుతుందని మీకేమైనా అవగాహన ఉందా? నీళ్ళతోటి నిండకున్నా మనకు అవకాశం ఉంది, పంపు చేసుకుంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ నింపుకోవచ్చు అనే బుద్ధి, జ్ఞానం బయటపడదా? మళ్ళీ ఇగో ఇక్కడే ఒకమాట ఏంటిది, 234 టీఎంసీల నీళ్ళు నా దగ్గర అన్నీ ఉన్నాయా?
ఏదో ఊరికే ఊసిపోక కాదు, ఏదో పొలిటికల్గా రాజకీయం కోసం కాదు నేను మాట్లాడేది. 234 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి కిందికి పోయే పరిస్థితి ఉంది. కిందికి పోయినాయి. దాంట్లో పోయే అవకాశం ఏర్పడితే అందులో మీరు పంపు చేసింది ఎంత? 24 టీఎంసీలు సంవత్సరం అంతా. 24 టీఎంసీలు అంటే 100 టీఎంసీల పైచిలకు కెపాసిటీ రిజర్వాయర్లలో పెట్టుకొని అది కనుక సగం కానీ పూర్తి కానీ నింపుకుంటే, దాని ద్వారా ఉండే ఈ ప్రాంతంలో ఉండే చెరువులు కుంటలు నింపుకుంటే ఈరోజు మరింత పంట పడపోనా? ఇది ఎవడు చెప్పాలే? ఎందుకయ్యా బాధ్యత? అంటే నాకేదో బాగా తెలిసిందని కాదు, కానీ ఇంత కొద్దిగా తెలుసు. మా అమ్మ 12 పైసల కూలి, వ్యవసాయ కూలి నాట్లకు పోయేది. మగవాళ్ళకు పావులు ఇచ్చేది, ఆడవాళ్ళకు బ్యాడ్ ఇచ్చేది. అప్పుడు బ్యాడ్ అనేది, మీకు బ్యాడ్ అంటే తెలుసా? తెలియదు. పావులు అంటే తెలిసాము. 12 పైసలు. మేము ఓ కూలీగా పోతే యాతం అంటే తెలుసా మీకు? యాతం మోసం అంటే తెలుసానే? అప్పుడు గ్రౌండ్ వాటర్ మీద ఉండే కొద్దిగా బొద్దలు అవుతే నీళ్ళు ఊరేది. ఆ నీళ్లను యాతమని ఇట్లా తీసి ఇట్లా పోసేది. నో మా తర్వాత వస్తా. అందుకే మొదలన్నది యాట ఇది పోసేది. చెరువులలో మీద ఫోర్ షోర్లో నీళ్ళు ఎట్లాగా ఇళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ ఊరుతాయి మంచిగా. అయితే మీది వాటికి నీళ్ళు రావు కదా, కిందికే పోతాయి కదా చెర్ల నీళ్ళు. వాటికి ఏం చేసేదంటే ఈ బొందలు తవ్వి ఆ నీళ్లను గొట్టం బకెట్లాగా ఉంటుంది, అది తీసి ఇట్లా పోసేది. నేను పోసిన. మోటార్లు కొట్టుడు అంటే తెలుసా? బావులలో దున్నపోతులు ఎడ్లు కట్టుకొని మూట కొట్టేది. మూట కొట్టి నీళ్లు నింపేది. మూట కొట్టిన. బురద నాగలు తెలుసా ఎవరికన్నా? నేను బురద నాగలతోటి ఓ చిన్న మడి దున్నిన. నాట్లు పంచుడు తెలుసా? గొర్రు కొట్టుడు తెలుసా? చివరికి వేరుశనక్కాయ వీకి అదేదో 9 గంటలకు ఎండగొడుతుంటే కొద్దిగా ఇట్లా ఒరిగితే ఎర్రతేలు కుట్టింది ఆయన. వేరుశనగ తీసి పక్కకు పెడితే. అంటే నాకు అంత తెలిసట్లేదు. అంతో వ్యవసాయం గురించి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడిగా ఈ మాటలకు వ్యవస్థాపరంగా కానీ నా